ఇవాళ రేపు చాలామంది ఏదైనా చిన్న ఇబ్బంది రాగానే మ్యారేజ్ లోపల డైరెక్ట్ డైవర్స్ గురించి ఆలోచిస్తున్నారు. అసలు రీకన్సిలియేషన్ అనే ఒక పదం ఉంటది. దానికోసం ప్రయత్నం చేద్దామన్న థాట్ కూడా వాళ్ళ మైండ్‌లోకి వస్తలేదు. ప్రతీది కూడా ఎక్స్‌ట్రీమ్ ఆలోచిస్తున్నారన్నట్టు. ఇటువంటి డిసిషన్‌కి వాళ్ళెందుకొస్తారంటే తొందరగా, వాళ్ళు ఆ సఫరింగ్ నుండి బయటపడాలని ఒక ప్రయత్నం చేస్తుంటారు. అంటే ఐ యామ్ నో లాంగర్ రెడీ టు టాలరేట్ దిస్ పెయిన్, దిస్ సఫరింగ్. వీళ్ళు ఈ కంక్లూజన్‌కి రావడానికి 2 రకాల థింకింగ్ ప్యాటర్న్స్ కారణం. మొదటిదేంటిదంటే, ఆల్ ఆర్ నథింగ్ థింకింగ్ ప్యాటర్న్. అంటే ఇది నాకు వర్కౌట్ అయితలేదు కాబట్టి, నా జీవితంలో దీన్ని మళ్ళా ట్రై చేయాలి. నేను దీని జోలికి పోను. ఏదైనా కమిట్ అయితే ఫుల్లీ కమిట్ కావాలి. లేకపోతే మొత్తానికే చేయొద్దు ఆ పని. నా పార్ట్నర్ నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు, లేకపోతే నాతోటి లివింగ్‌లో ఉన్నప్పుడు, నా ప్లస్‌లు, మైనస్‌లు ప్రతి ఒక్కటి యాక్సెప్ట్ చేయాలి. క్వెషన్ చేయొద్దు గుడ్డిగా. నువ్వు క్వెషన్ చేస్తున్నావంటేనే, నువ్వు నాకు మిస్ మ్యాచ్ అన్నట్టు. రెండో ఫాల్టీ థాట్ ప్యాటర్న్ ఏంటిదంటే, క్యాటాస్ట్రాఫిక్ థింకింగ్. నేను ఈ రిలేషన్ లోపల ఉన్నప్పటి నుండి బాధపడుతున్నా. ఇది ఇట్లనే కంటిన్యూ అయితే నా సఫరింగ్ పెరుగుతది గానీ తగ్గది. ఇప్పటికే నా పరిస్థితి ఇట్లా అయిపోయింది. ఇంకా రాను రాను ఇంకెంత దిగజారుతదో అన్న భయం. మరి క్లారిటీ ఎప్పుడొస్తది? మీరు ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్, కాన్షియస్‌నెస్, విజ్డమ్ ఉన్న పర్సన్ దగ్గర మీ సిట్యుయేషన్ చెప్పినప్పుడు మీకెంతో కొంత క్లారిటీ వస్తది. ఒక అనాలజీ చెప్పాలంటే, ఒక వరద లోపల కొట్టుకపోతున్న వ్యక్తికి, పక్కనే కొట్టుకొస్తున్న ఒక పెద్ద దుంగ 1 ఫీట్, 2 ఫీట్ దూరంలో ఉన్నా కనిపించకపోవచ్చు. ఎందుకంటే, ఆ వ్యక్తి సర్వైవల్ మోడ్‌లో ఉన్నాడు. ఒక ఎమోషనల్‌గా అరౌజ్ అయిపోయిన సిట్యుయేషన్‌లో ఉన్నాడు. తన చుట్టుపక్కల ఏముంది? తను ఎటెళ్తున్నాడు? తను ఏ సిట్యుయేషన్‌లో ఉన్నాడన్న క్లారిటీ తనకు చాలా తక్కువగా ఉంటది. అదే ఒక గట్టు మీద కూర్చొని చూసే వ్యక్తికి, ఆ వరద ప్రవాహం ఏంటిదో కనిపిస్తది. పక్కనున్న ఆప్షన్స్ కనిపిస్తాయి. అట్లనే మీ రిలేషన్‌షిప్స్ లోపల వచ్చే ఎత్తుపల్లాలు, ఆటుపోట్లు స్వయంగా అనుభవిస్తున్న మీకంటే బాగా, లేకపోతే మీకన్నా కాస్త డిఫరెంట్ న్యూట్రల్ క్లారిటీ తోటి ఒక ఎక్స్‌పర్ట్ చూడగలుగుతాడు. సో, బిఫోర్ జంపింగ్ టు ఎనీ కన్క్లూజన్, టేక్ థెరపీ, దెన్ డిసైడ్ ఫర్ యువర్‌సెల్ఫ్. నెక్స్ట్ థెరపీ సెషన్‌లో కలుద్దాం.